నగరపాలక సంస్థ పరిధిలోని కరకంబాడి రోడ్డు మార్గంలో గల బయోట్రిమ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. బయోమెట్రిక్ వద్ద పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని కమిషనర్ మౌర్య నగరంలోని ఉపాధ్యాయ నగర్ రోడ్డు బయోట్రిమ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులు, మురుగునీటి కాలువలు నిర్మాణంపై ఇంజనీరింగ్ హెల్త్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బయోట్రిమ్ ఉపాధ్యాయ నగర్ రోడ్డు మధ్య ఉన్న మురుగునీటి కాలువ సరిగ్గా లేనందున అపరిశుభ్రత ఎక్కువగా ఉందని, వీధి కుక్కలు లోనికి వస్తున్నాయని, జింకలు, దుప్పులు రోడ్లపై వస్తున్నాయని బయోట్రిమ్ అధికారులు, ప్రజలు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ మేరకు తనిఖీలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. మానస సరోవర్ నుండి వినాయక సాగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించాలని, ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే గోవింద ధామం ఎదురుగా ఉన్న చిన్న చిన్న దుకాణాలు ఉండడం వలన జింకలు వాటి కోసం చిరుతపులులు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ దుకాణాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బయోట్రిమ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని, వీధి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని హెల్త్ వెటనరీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.